దెయ్యంతో మాట్లాడడం ఎలానో తెలుసా? అబ్రకదబ్రా అడిగాడు. శ్రీధర్ కుర్చీ వెనకవాలి. బ్రాహ్మిన్, ఇంజనీరింగ్ చదివావు, మంచి ఫ్యూచర్ ఉంది. ఇలా దెయ్యాల గురించి దేవతల గురించి ఆలోచించకుండా పని మీద శ్రద్ధ చూపిస్తే బాగుంటుందని నా ఉద్దేశం అన్నాడు. నా పనికేమొచ్చింది? మొన్న మా వాడు నా పర్సనల్ రిపోర్ట్లో అబవ్ యావరేజ్ అని రాశాడు తెలుసా అన్నాడు. నీ పర్సనల్ రిపోర్ట్ నీకెలా తెలిసింది? సూటిగా చూస్తూ నీ అన్న పదం నొక్కి పలుకుతూ అడిగాడు శ్రీధర్. ఇప్పుడు ఆ పర్సనల్ డిపార్ట్మెంట్ వాళ్ళకి మెమో ఇస్తావా ఏంటి? అంత పని మాత్రం చేయకు. శ్రీధర్ నవ్వాడు. వాళ్ళకి ఎలాగో మెమో ఇవ్వాలనుకుంటున్నాను. పర్సనల్ కాల్స్ ఎక్కువ చేస్తున్నారు. ఈ 3 నెలల్లో వాళ్ళ డిపార్ట్మెంట్ నుంచి ఫోన్ కాల్స్ దాదాపు రెట్టింపైనాయి. అలా ఎందుకు అనుకోవాలి అన్నాడు అపర్కదబ్రా. 10 రోజుల క్రితం ఓ ఆర్టికల్ చదివాను. ఒక ఆఫీస్లో ఇలాగే ఉన్నట్టుండి కరెంట్ ఛార్జీలు 3 రెట్లు ఎక్కువైనాయట. తల బ్రద్దలు కొట్టుకుంటున్న కారణం తెలియలేదు. చివరికి తెలియదు ఏమిటంటే, ఆ ఆఫీస్లో పనిచేసే ఒక అమ్మాయి దగ్గర సైకోకైనసిన్ పవర్ ఉన్నదని, అది ఎలక్ట్రిక్ మీటర్ని మనకు తెలియకుండానే తిప్పుతుందని. దీనికి నువ్వేమంటావు? ఏమంటాను? నువ్వు ఇలాంటి చెత్త పుస్తకాలు చదవటం మానేయమంటాను. నువ్వెన్నైనా చెప్పు, దెయ్యాలున్నాయి. నువ్వు ఇంగ్లీష్లో సైక్ అంటావో టెలిపతి అంటావో నాకు అనవసరం. ఆ దెయ్యాలతో నేను చాలా కొద్ది కాలంలోనే మాట్లాడబోతున్నాను అని వెళ్ళిపోయాడు. శ్రీధర్ అటే చూస్తూ కూర్చున్నాడు. ఎందుకో నవ్వొచ్చింది. తనలాంటి వాళ్ళు ఎంత కాదన్నా సరే రక్తంలో జీర్ణించుకుపోయిన ఈ మూఢనమ్మకాలు పోవు. అతడి ఆలోచనలో ఉండగానే ఫోన్ మ్రోగింది. అందుకుని శ్రీధర్ హియర్ అన్నాడు. విద్యాపతి హియర్, నీతో కొద్దిగా మాట్లాడాలి. విద్యాపతి లాయర్, J&J వ్యవహారాలు చూస్తూ ఉంటాడు. స్నేహితుడు. డుకమ్ అన్నాడు. ఆఫీస్ కాదు, ఇంటికి వస్తాను అన్నాడాయన. షూర్, టీకి అన్నాడు శ్రీధర్. సాయంత్రం 6 గంటల ప్రాంతంలో విద్యాపతి వచ్చాడు. కొంత మామూలు సంభాషణ జరిగాక రాబట్టు ప్రసక్తి వచ్చింది. ఆయన నీకేమి ఇవ్వలేదా? తాళం చెవి కానీ రసీదు కానీ అడిగాడు పతి. అతడికి అర్థం కాలేదు. తాళం చెవా? లేదే అన్నాడు. విద్యాపతి మొహంలో నిరాశ కనపడింది. సర్లేండి అయితే అన్నాడు. తర్వాత ఏం మాట్లాడాలో తెలియలేదు ఇద్దరికి. అసలు విషయం ఏంటి అడిగాడు శ్రీధర్. రాబర్ట్ ఒక డాక్యుమెంట్ లాకర్లో పెట్టాడు. దాని గురించి వివరాలు నీకు చెప్తానన్నారు. మరెందుకు చెప్పలేదో? సారీ, నాకేమీ తెలీదు అన్నాడు శ్రీధర్. అంతలో అతడికి ఎయిర్పోర్ట్లో రాబర్ట్ ఇచ్చిన కవర్ సంగతి జ్ఞాపకం వచ్చింది. 1 నిమిషం అని విద్యాపతితో చెప్పి లోపలికి వెళ్ళి వెతికాడు. కోటు జోబులో దొరికింది దళసరి కవర్. దానిమీద తులసి మై డియరెస్ట్ అని వ్రాసి ఉంది. తీసుకుని బయటకు వచ్చాడు. కవర్ చూడగానే విద్యాపతి మొహం విప్పారింది. కవర్లో ఒక కాగితం, దాంతోపాటు ఒక బ్యాంకు లాకర్ తాళం కూడా ఉంది. విద్యాపతి ఉత్తరం చదవటం ప్రారంభించాడు. పూర్తయ్యేసరికి అతడు మొహం టెన్షన్తో ఎర్రబడింది. కుర్చీలోంచి లేచి పద వెళ్దామన్నాడు. 5 నిమిషాల్లో కారు బ్యాంకు చేరుకుంది. తాళం తీసుకుని విద్యాపతి లోపలికి వెళ్ళాడు. శ్రీధర్ కారులోని కూర్చుని ఉన్నాడు. ఈవినింగ్ సెక్షన్ అవటం వల్ల బ్యాంక్ అంత రష్గా లేదు. 1-2 లోపలికి వెళ్తున్నారు. అతడు స్టీరింగ్ దగ్గర కూర్చుని ఉన్నాడు. 2 నిమిషాలు గడిచాయి. మళ్ళీ కవర్లోని ఉత్తరాన్ని తీశాడు. సంధ్య వెలుగులో చదవటం ప్రారంభించాడు. డియర్ శ్రీధర్, నేను వెళ్ళిపోయిన తర్వాత ఈ ఉత్తరాన్ని చదువుతావు నీవు. నా ఉద్దేశం కూడా అదే. మాటలు చెప్పలేని కొన్ని భావాల్ని ఉత్తరాలు చెబుతాయి. మోసం అనేది ఒక్కో పరిస్థితుల్లో ఒక్కో అర్థాన్ని ఇస్తుందని నా ఉద్దేశం. 5 రూపాయలకు కొని J&J 10కి అమ్ముతోంది. నిజానికి 6కే అమ్మొచ్చు. అంటే మోసం చేసే ఒక కంపెనీలో మనమందరం భాగస్థులం. ఈ మోసాన్ని పెద్ద ఎత్తులో చేద్దామన్న ఊహ నాకు వచ్చిన మాట నిజమే, కానీ నేను నువ్వు అనుకునేటంత దుర్మార్గుణ్ణి కాను. కష్టపడి సంపాదించిన 50 లక్షల్ని కేవలం నేను భారతీయుడిని కానన్న కారణంగా ప్రభుత్వానికి అర్పించడం అంత సులభం కాదు. అందుకే నీకు ప్రపోజ్ చేశాను. ఏదో నీ నిజాయితీని పరీక్షించడానికి నేను ఇదంతా చేశాననుకోకు. అయితే నీవు కాదన్నావు. ఈ పని చేస్తే నీకు చాలా లాభిస్తుందని తెలుసు. అంతేకాదు, నేను నీ ప్రభుత్వాన్ని మోసం చేసినట్లే నువ్వు నన్ను మోసం చేయదలుచుకుంటే ఆ 50 లక్షల్ని నువ్వే సొంతం చేసుకోవచ్చని కూడా నీకు తెలుసు. అయినా కాదన్నావు. శ్రీధర్, ఒక్కోసారి ఒక చిన్న విషయమే మనిషి మీద ఎంతో ప్రభావం చూపిస్తుందంటారు. నేను పశ్చాత్తాపంతో కృంగిపోతున్నానని అనను, కానీ ఆలోచించాను. ఏ 2 లక్షల ఆస్తికో వారసుడైన నువ్వు మరికొన్ని లక్షలు వచ్చి పడుతుంటే వద్దనగలిగేటంత నిజాయితీ ఉన్నవాడివైతే కోటీశ్వరునైన నేనేనా 50 లక్షలను వదులుకోలేంది? చూద్దాం నిజాయితీ ఎంత సంతృప్తినిస్తుందో. ఈ ఆలోచన వచ్చాక మరిక మనీ ట్రాన్స్ఫర్ ఆలోచన విరమించుకున్నాను.
కానీ అర్థం పర్థం లేని రూల్స్ను పెట్టిన ఈ ప్రభుత్వానికి నా ఆస్తిని అప్పగించటం నాకు ఇష్టం లేదు. అందుకే నా ఆస్తిని అంతటిని క్రైస్తవ మిషన్లకు రాసిచ్చాను. శ్రీధర్ 24 ఏళ్ల వయసులో ప్లేన్ ప్రమాదంలో మనవరాల్ని వదిలి నా కొడుకు కోడలు చనిపోయారు. ఆ రోజు జ్ఞాపకం ఉందా నీకు? కోటయ్య చనిపోయిన రోజు. ఆ రోజే నా మనవరాలి 10వ సంవత్సరం పుట్టినరోజు. అందుకే నా దగ్గరికి ఫ్యాక్టరీకి వచ్చింది. ఆ రోజు జరిగిన సంఘటన జ్ఞాపకం వస్తే ఇప్పటికీ నా ఒళ్ళు జలధరిస్తుంది. నువ్వుగానే రక్షించకపోయి ఉంటే 10 ఏళ్లకే నా మనవరాలికి 100 ఏళ్ళు నిండి ఉండేవి. నాకేమీ మిగిలి ఉండేది కాదు. వెళుతూ నీకు బహుమతి ఇచ్చి వెళ్దామనుకున్నాను, కానీ ఇవ్వను. నాకు సాయం చేయని వాడికి ఎందుకు ఇవ్వాలి? బిజినెస్ ఇస్ బిజినెస్. నీకివ్వను. తులసి నా 2వ మనవరాలు. నీ కూతురికి ఇస్తాను. అది ఇప్పుడు కాదు, 10వ పుట్టినరోజు నాడు. ఏ రోజునైతే నా మనవరాలు రక్షించబడిందో ఆ రోజున నీ కూతురికి ఆ బహుమతి లభిస్తుంది. ప్రభుత్వానికి వెళ్ళవలసింది నీ కూతురికి వస్తుంది. ఆ కవర్లో ఉన్న తాళంతో లాకర్లో ఉన్న పేపర్స్. కారు తలుపు చొప్పడవడంతో తలెత్తి చూశాడు. విద్యాపతి లోపలికి వచ్చి కూర్చున్నాడు. చేతిలో స్టాంప్ పేపర్లు ఉన్నాయి. శ్రీధర్, అతడి కంఠం వణుకుతోంది. నీ కూతురు ఎంత అదృష్టవంతురాలు తెలుసా? ఎంత? స్టార్ట్ చేస్తూ అడిగాడు. 20 లక్షలు, 20 lakhs. అతడి చేతులు స్టీరింగ్ మీద బిగుసుకున్నాయి. 20 లక్షలు. ఏదో బహుమతి అనుకున్నాడు కానీ ఇంత అనుకోలేదు. అతడి గుండె వేగంగా కొట్టుకోసాగింది. తనలో తనే నవ్వుకొని తులసి డార్లింగ్ అనుకున్నాడు ప్రేమగా. దూరంగా ఎక్కడో ఓ తీతూ పిట్టారుస్తోంది. విద్యాపతి మళ్ళీ చేతిలో పేపర్స్ చదవడం ప్రారంభించాడు. కారు వేగంగా సాగిపోతుంది. ఇంకా ఏం రాశారు? నిశ్శబ్దాన్ని భంగపరుస్తూ అడిగాడు. తులసికి 10వ సంవత్సరం వచ్చే వరకు ఆమెకి రావాల్సిన డబ్బు బ్యాంకులో ఉంచబడుతుంది. దీని మీద వచ్చే వడ్డీ ఒక శరణాలయానికి చెందుతుంది. ఆమె 10వ పుట్టినరోజు నాడు కోస్తున్న కేక్ పక్కన ఆ ఫిక్స్డ్ డిపాజిట్ రిసీట్ ఉంచి తాతయ్య ఇచ్చిన ప్రజెంటేషన్ అని ఇవ్వాలట. చాలా సెంటిమెంటల్ ఫెలోలా ఉన్నాడు. ఆయనంత బిజినెస్ మ్యానో తెలిసిన శ్రీధర్ మాట్లాడలేదు. 10వ సంవత్సరం వరకు ఒక శరణాలయానికి, తన కూతురు మేజర్ అయ్యాక ఆమెకే డైరెక్ట్గా, అంటే అందులో తన ప్రమేయం ఏమీ ఉండదు. నవ్వొచ్చింది. రాబర్ట్కి తన మీద కోపం తగ్గలేదన్నమాట. విద్యాపతి లాయర్లు ఎప్పుడు కీడే శంకిస్తారు. లిటిగేషన్ ఎక్కడుందో అని ఆలోచిస్తారు. 10వ ఏడు వచ్చాక ఆస్తి తులసికి దక్కుతుంది. రాకపోతే? అతడు తిరిగి చదవడం మొదలుపెట్టాడు. అతడికి కావాల్సిన జవాబు చివరి పేజీలో దొరికింది. 10వ సంవత్సరం లోపల తులసికి ఏమైనా ప్రమాదం జరిగితే ఆస్తంతా శ్రీకృష్ణ అనాథ బాలికల శరణాలయానికి చెందుతుంది. శ్రీకృష్ణ అనాథ బాలికల శరణాలయం. అతనికి ఈ పేరు చాలా వింతగా అనిపించింది. ఇద్దరు తమ ఆలోచనలో తాముండగా కారు పోర్టికోలో ఆగింది. లోపల నుంచి శారద పరిగెత్తుకొచ్చింది. ఆమె మొహం దిగులుతో వాడిపోయి ఉంది. ఏవండి, తులసి ఇంకా స్కూల్ నుంచి రాలేదండి, అక్కడా లేదట అంది ఏడుస్తూ.